హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మిస్టర్ 3G వ్లాగ్స్. మరొక వీడియోలో మీ అందరికీ స్వాగతం సుస్వాగతం. నా పేరు త్రినాథ్. నేను ఇండియన్ రైల్వేలో టెక్నీషియన్గా వర్క్ చేస్తూ ఉన్నాను. గైస్, ఫైనలీ ఆర్ఆర్బి గ్రూప్ డి రీ ఎగ్జామ్స్ డేట్స్ అయితే వచ్చేసాయి అన్నమాట. రివైజ్డ్ ఎగ్జామ్ డేట్స్ అయితే వచ్చేసాయి. సో ప్రజెంట్ నేను ఆర్ఆర్బి అలహాబాద్ అఫీషియల్ వెబ్సైట్లో అయితే ఉన్నాను. వెబ్సైట్ నేమ్ వచ్చేసి rrbpryj.gov.in. ఇక్కడ మీరు లేటెస్ట్ అప్డేట్స్ కింద చూస్తే కనుక ఇక్కడ చూడండి, నోటీస్ రిగార్డింగ్ రివైజ్డ్ టెంటేటివ్ షెడ్యూల్, సిటీ ఇంటిమేషన్ స్లిప్, లింక్ ఆఫ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ సిబిటి ఫర్ వేరియస్ పోస్ట్స్ ఇన్ లెవెల్ 1. ఇక్కడ మీరు క్లిక్ చేస్తే కనుక మీకు పీడిఎఫ్ అనేది డౌన్లోడ్ చేసుకోవడానికి ఇక్కడ ఆప్షన్ చూపిస్తుంది. వ్యూ ఇంగ్లీష్ ఇక్కడ చెక్ చేద్దాం. చూడండి, ఇగోండి మీ కొత్త ఎగ్జామ్ డేట్స్ అయితే వచ్చేసాయి అన్నమాట. ఆర్ఆర్బి గ్రూప్ డి ఫైనలీ 17 నవంబర్ నుంచి ఎగ్జామ్ జరగాలి, బట్ కోర్టు కేసు వల్ల స్టే పడడం వల్ల జరగలేదు. సో ఫైనల్గా ఇక్కడ కొత్త ఎగ్జామ్ డేట్స్ అయితే వచ్చేసాయి అన్నమాట. చూడండి, నవంబర్ 27 నుంచి స్టార్ట్ అవుతాయి. ఓకే, జనవరి 16 వరకు అయితే జరుగుతాయి అన్నమాట. ఓకేనా, జనవరి 16, 2026 వరకు జరుగుతాయి. 27 నవంబర్ నుంచి స్టార్ట్ అవుతాయి. ఓకే, 16 జనవరి 2026 వరకు అయితే ఎగ్జామ్స్ అయితే జరుగుతాయి. ఇక్కడ మీరు చూడొచ్చు. ఓకే, సో మిగతా అఫీషియల్ వెబ్సైట్స్లో కూడా వచ్చేస్తాయి. ఇది ప్రెజెంట్ అలహాబాద్ వెబ్సైట్లో అయితే ఇచ్చున్నాడు అన్నమాట. మెల్లమెల్లగా ప్రతి వెబ్సైట్లో కూడా ఇచ్చేస్తాడు. ఆల్ ఓవర్ ఇండియా ఒకటే కాబట్టి డేట్స్ అయితే ఎగ్జామ్ డేట్స్ సేమ్. సో ఇక్కడ మీ అందరికీ తెలిసిందే, సిటీ ఇంటిమేషన్ స్లిప్ అనేది 10 days ముందు తెలుస్తుంది. ఆ తర్వాత ఈ కాల్ లెటర్ అనేది మీకు 4 days ముందు డౌన్లోడ్ చేసుకోవడానికి ఉంటుందన్నమాట. ఓకేనా, సో ఓకే గైస్, ఫైనల్గా ఆర్ఆర్బి గ్రూప్ డి ఎగ్జామ్ డేట్స్ అయితే వచ్చేసాయి. సో చూద్దాం, ఇవి కూడా కరెక్ట్ టైంకి జరిగిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే మళ్ళీ ఎవరో ఒకరు కేసు పెట్టారనుకోండి, మళ్ళీ ఏదో ఒక ప్రాబ్లం అవుతూ ఉంటుంది అన్నమాట. సో ఇవైనా సరే, ఈ డేట్స్ అయినా సరే ఫైనల్ అయిపోవాలి. సో మీరైతే ప్రిపరేషన్ చేయండి. ఇంకా మీకు కొంచెం ఎక్స్ట్రాగా టైం దొరికింది అని చెప్పి ప్రిపరేషన్ అయితే చేయండి. ఓకేనా, సో ఇప్పుడు 10 days మనం అనుకున్నట్టే 10 days లేట్ చేశారు అన్నమాట. మనం ఏమి వన్ వీక్ లేట్ అవుతుంది అనుకున్నాము, బట్ 10 days అయితే మనకి ఇక్కడ లేట్ అయింది. ఈ 10 daysలో మీరు కరెంట్ అఫైర్స్ అనేవి చదువుకోవచ్చు. ఓకేనా, సో అదన్నమాట. ఓకే గైస్, ఫైనల్ అప్డేట్ ఇదేని. ఇన్ని రోజులు వీడియోస్ చేయలేదు, ఇప్పుడు అప్డేట్ వస్తే చేద్దాం అనుకుని చేశాను. సో ఇప్పుడైతే అప్డేట్ అయితే వచ్చింది. ఓకే గైస్, ఉంటాను మరి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు, బాయ్, జై హింద్.